నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో వైసీపీ అయితే రాజకీయం మొదలుపెట్టింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కేంద్ర కార్మిక శాఖ మంత్రితో పాటు చంద్రబాబు గారు కూడా విశాఖ వెళ్ళి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పరం చేయము అని చెప్పి కూడా హామీ ఇచ్చినా కూడా ఎక్కడా కూడా వైసీపీ దుష్ప్రచారం అయితే ఆగింది లేదు. ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే 500 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా 2500 కోట్లు మళ్ళా ఇవ్వబోతుంది అని తెలుస్తోంది. మరి ఇక మీదట విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఎలాంటి ఇష్యూ ఉండబోదు అంటున్నారు. మరి దీనిపై ఇప్పుడు వైసీపీ ఎలాంటి సమాధానం చెప్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఎంత మాత్రం శ్రద్ధ చూపించారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. అండి. సో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం అంటే వైసీపీ రాజకీయం చేయడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఏం లేని దాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చి టీడీపీ కూటమి గవర్నమెంట్ని అవాస్పాలు చేయాలి, ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావాలని ట్రై చేస్తోంది. గతంలో మనం చూసాము విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది. సో దీని అంతటికి చెక్ పెడుతూ చంద్రబాబు గారు కార్మిక శాఖ మంత్రి ఇద్దరు వెళ్ళి కూడా అక్కడ వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చారు. సో అది అక్కడితో సద్దుమణిగిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది. దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, చంద్రబాబు పట్టించుకోవట్లేదు, అంటే అక్కడ పనిచేసే మేనేజ్మెంట్ అయితే తప్పు, అందుకే అక్కడ ఉత్పత్తి సరిగ్గా జరగట్లేదు, పనిచేసే బాధ్యత వాళ్ళదే అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. ఇదంతా ప్రైవేట్ పరం చేసే దానిలో భాగంగానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి సో వైసీపీ అయితే ప్రచారం చేసింది. సో ఇప్పుడు మరి 2500 కోట్లు కేంద్రం విడుదల చేయడం అయితే జరిగింది. మరి దాని గురించి చంద్రబాబు గారు కూడా వెళ్ళి చర్చించారు అని మనం గతంలో కూడా విన్నాము. సో మరి ఇప్పుడు వైసీపీ ఏం మాట్లాడుతుంది, మీరేం చెప్తారు ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది, మనందరికీ తెలుసండి. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఎంతో మందికి ఉపాధి కల్పించింది. అటువంటి స్టీల్ ప్లాంట్ 2019 నుంచి 24 వరకు దాని మనుగడకే ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి హయాంలో. అసలు దాన్ని పట్టించుకోకుండా ఆ స్టీల్ ప్లాంట్ని మూసేస్తే మొత్తం దాన్ని రియల్ ఎస్టేట్ చేసేద్దాం, లేదంటే అక్కడ ఒక రాజధానికి తగినట్టుగా అక్కడ కన్స్ట్రక్షన్స్ చేద్దాం అంటే రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేసి తిను కోట్లు సంపాదించుకోవచ్చు. ప్లస్ తను ఏదైతే అనుకున్నాడో వైజాగ్కి మొత్తం తరలించాలి రాజధాని అని, అది జరుగుతుందని ఆయన భ్రమల్లో మునిగి ఉన్నాడు. అంటే 2024 జూన్ 12 వరకు. జూన్ 12 ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి వచ్చిందో ఆయన ఆశలన్నీ అడియాసలైపోయాయి. మీరు చెప్పినట్టు గతంలో కేంద్రం ఇచ్చింది 500 కోట్లు, కానీ కేంద్రం కూడా దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూసింది విశాఖ స్టీల్ ప్లాంట్ని. మీకు గుర్తుంటే బొగ్గు రాలేదు, ముడి ఇనుము రాలేదు అప్పట్లో. అంటే ప్లాంట్ పనులు నిర్వీర్యం చేయటానికి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు, అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సెంట్రల్ కూడా ఆ రకంగానే చేస్తుంది. మేడం, చాలా మందికి డౌట్ వచ్చే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి చాలా రోజులు. మరి ఆయనకి రాజ్యసభలో అంతమంది ఎంపీలుండి ఎప్పుడూ కూడా దాన్ని ప్రైవేట్ పరం చేయొద్దని మాట్లాడలేదు, అక్కడ ధర్నా చేస్తున్న ఉద్యోగులకు మద్దతు కూడా ఇచ్చింది లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఆ ధర్నాకి మద్దతు తెలపడం జరిగింది. నాకు రాజ్యసభలో ఒక్క ఎంపీ ఉన్నా కూడా నేను విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పోరాడేవాడిని అని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కానీ ఆ టైంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి స్పందించలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం ఓడిపోయిందో అప్పటి నుంచి కూటమి ప్రభుత్వాన్ని ఎలాగోలా బదనాం చేసేందుకే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారు అంటున్నారు. సో మరి అప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు? ముందు పార్టీని కాపాడుకోమనండి. పార్టీలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని కాపాడుకోమనండి. అవన్నీ గాలికి వదిలేసి ఈ గాలి కబుర్లు ఎందుకండి? ఎందుకంటే విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేట్ పరం అవుతుందని ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు రాగానే కేంద్రం నుంచి వాళ్ళు వచ్చారు కదా, మినిస్టర్ వచ్చారు, అక్కడంతా చూసి వెళ్ళారు. చూసి వెళ్ళాక వీళ్ళు అంత నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. మూసేస్తారు, ఎంప్లాయీస్ని తీసేస్తారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే ఈ వీళ్ళని ఏమంటారు మీకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేస్తారు, ఉన్న వాళ్ళని వేరే శాఖల్లో అంతా కూడా సర్దేస్తారు అంటూ. అది వైసీపీ చేస్తున్న కుట్ర అన్నమాట. వాళ్ళు అలాంటి ప్రచారం చేశారు, అలాంటి ప్రచారానికి తెర తీశారు. మీరు చెప్పి గత వారం రోజులుగా ఇంచుమించు వాళ్ళు ఇదే చేస్తున్నారు. అందుకు జవాబు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 2500 కోట్లు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాదు, విశాఖ ఉక్కుని ఎవరు తరలించలేరు, విశాఖ ఉక్కు మూతబడదు, విశాఖ ఉక్కు ఖచ్చితంగా
పనులు ప్రారంభిస్తుంది. కాబట్టి ఎంప్లాయీస్కి ఒక భరోసా ఇచ్చారు. మీరు చెప్పినట్టు గతంలో ఎంప్లాయీస్ బయటకు వస్తే నోరు విప్పని జగన్ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు తనకి ఏం పని లేదండి. ఇప్పుడు పూచీకత్తు ఇవ్వడానికి కోర్టుకు వెళ్ళి 20,000 కట్టడానికి నామోషి వెళ్ళలేదు. ఇవాళ అప్పుడే 21 అనుకుంటా, 27 వరకే కోర్టు టైం ఇచ్చింది. కూతురు బర్త్డే అయిపోయిందో అవలేదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు లండన్ వెళ్ళలేడు. ఏం చేయాలి? ఏదో ఒక కాలక్షేపం ఉండాలి కదా. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగ పారిపోయారు, కుటుంబ సభ్యులు లేరు పక్కన. ఏం చేస్తాడు? ప్రజల దృష్టి మరలుద్దామని ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన దురదృష్టం కొద్దీ లడ్డూ వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు లడ్డూ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. సో ఇప్పుడు వాటన్నిటిని తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గాలు వెతుక్కుంటున్నాడు. కానీ ఆ మార్గాలకి దీటుగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఇవాళ విశాఖ ఉక్కు అనేది ఆంధ్రులకి ఇవాళ ఊపిరి పోసిందండి. అందులో ఉండే ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు, ఉంటారు కూడా. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేజులు ఉన్నాయి. ఇప్పుడు వరకు అంటే నిధులు లేకపోవడం వల్ల అవి మూతబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతోటి 2 బ్లాస్ట్ ఫర్నేజులు నడిపించాలని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్తోంది. సో స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు అది కూడా డెసిషన్ తీసుకున్నారు. సో ఉద్యోగుల అంటే 2 నడిపిస్తున్నారు కాబట్టి ఉద్యోగుల అవసరం కూడా అంత ఉండదు. లేదు అక్కడ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళను వేరే డిప్యుటేషన్ మీద వేరే శాఖకు పంపించాలి అని చెప్పి కూడా అంటున్నారు. సో దానిపై కసరత్తు జరుగుతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి. మీరేం చెప్తారు దీని గురించి? ఒకవేళ అలా జరిగిన తప్పే ఉందండి. వాళ్ళు ఉద్యోగుల నుంచి తీసేయరు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2 యూనిట్లు పనిచేస్తాయండి. దానికి తగ్గ జనం అక్కడ ఉంటారు, ఎంప్లాయీస్, వాళ్ళకి జీతాలు వస్తాయి. ఇప్పుడు మిగతా వాళ్ళని వేరే చోటకి డెప్యుటేషన్ మీద పంపిస్తే మంచిదే కదా. వాళ్ళకి ఒక భద్రత ఉంటుంది కదా. వాళ్ళే ఉద్యోగాల నుంచి వెళ్ళిపోవట్లేదుగా, వాళ్ళకి జీతాలు అందుతాయి తప్పకుండా. కాబట్టి ఇవాళ ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా కూడా ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఉత్పత్తి ప్రారంభం అయ్యాక మళ్ళా మనకి ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ వస్తాయి కదండి. ఎప్పుడైతే మనకి అది జరిగిందో, ఎప్పుడైతే రాబడి వస్తుందో మళ్ళీ ఎంప్లాయీస్ని వెనక్కి తీసుకుంటారు. అప్పుడు ఉత్పత్తి పెరిగిన కొద్దీ మళ్ళీ మీకు ఎప్పుడైతే మీకు ఎక్కువ మంది కొటేషన్స్ ఇచ్చారనుకోండి, మాకు కావాలి స్టీల్ అన్నారనుకోండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి కావాల్సింది కదా, ఇప్పుడు ఎన్నో రంగాలకి స్టీల్ కావాలి. సో ఆ రకంగా ఉత్పత్తి పెరిగినప్పుడు అప్పుడు సామర్థ్యం పెరిగే కొద్దీ పని చేసే వాళ్ళంటే ఎంప్లాయీస్ ఎక్కువ మంది కావాల్సి ఉంటారు. మళ్ళీ అందరూ వెనక్కి వస్తారు. తర్వాత ఈ 5 ఏళ్లలో ఇది పుంజుకుని ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశం కూడా ఉందండి. కాబట్టి ఒక విశాఖ ఉక్కు ఇవాళ మూతబడిపోతుందని కానీ, విశాఖ ఉక్కు వల్ల మా భద్రత కోల్పోతామని కానీ, ఉద్యోగ భద్రత ఉండదని కానీ ఎవరు భావించక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అయితే దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి, ఇంకా బాగా నిధులు తీసుకురావాలి. ఇవాళ కేంద్రంతో సఖ్యతతో ఉన్నది అందుకే కదండి. ఇవాళ బీజేపీ ఈరోజు మన మాట వింటోంది కాబట్టే, అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టే ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఆయన ఉండబట్టి. ఇప్పుడు ఆయన లేకుండా బీజేపీ లేదు, వాళ్ళందరికీ తెలిసిన సత్యం అది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమడిగినా కేంద్రం చేసి తీరుతుంది. చెప్తారా అంటే గతంలో 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఒక్క చంద్రబాబు గారు వెళ్ళి మాట్లాడరావడం వల్ల ఇదంతా జరిగింది అంటున్నారు. మీరేం చెప్తారు? ఖచ్చితంగానండి, అదే చెప్తున్నా. ఇప్పుడు సమర్థత అంటే ఏంటండి? మీకు 1000 కోట్లు మీరు అవినీతి చేయటం కాదు సామర్థ్యం అంటే. ఇప్పుడు అడ్డమైన దారుల్లోనూ సంపాదించుకోవటం కాదు. ప్రజలకు ఏం కావాలి, మన రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. మన రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు పనితీరులో మెరుగుపడాలి. మన రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు 10 మందికి పని కల్పించాలి. అంతేగాని అమర్ రాజా బ్యాటరీస్ని తరివేద్దామా, అయితే మరొకటి తరివేద్దామా, అసలు ఎంప్లాయ్మెంట్ రాదు, పరిశ్రమలు వస్తే లేకపోతే పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు రావు అంటూ పిచ్చివాగుళ్ళు వాగిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయాడు ఆయన. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి అర్హుడు కాదండి ఆయన. అసలు ఆయన మాట్లాడకూడదు కూడా. ఆయన హ్యాపీగా లండన్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేయమనండి. 1,00,000 కోట్లు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు ఆయనకి? పాపం ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాడు? ప్రజలు హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలుసు. ఇవాళ 2,500 కోట్లు వచ్చాయంటే నెక్స్ట్ టైం 5,000 కోట్లు వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమీ ఢోకా లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.